ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదో చూద్దాము. సో ఏ ఐటమ్స్ అంటే బిఫోర్ మెటీరియల్ నౌన్స్ అంటే కనుక కాటన్, గోల్డ్, ఐరన్ ఇటువంటి మెటీరియల్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ద కాటన్ ఈజ్ అన్ ఇండియన్ క్రాప్ అని ఇచ్చాడు. ది కాటన్ అనేది రాంగ్ అండి. ఏముండాలి అంటే కాటన్ ముందు ఆర్టికల్ అనేది ఉండకూడదు, కాబట్టి కాటన్ అనేది కరెక్ట్ అవుతుంది. కాటన్ ఈజ్ అన్ ఇండియన్ క్రాప్. సెకండ్ వన్ చూద్దాము. ఏ గ్లాస్ ఈజ్ ఏ ఫ్రాజైల్ థింగ్ అని ఉందండి. సో ఈ గ్లాస్కి ముందు అది మెటీరియల్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ రూల్ చూద్దాం. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కంటికి కనపడనివి. ఈ ఆబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనం ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. చూద్దాము. ఆనెస్టీ అంటే నిజాయితీ. దాని ముందు అది కంటికి కనపడదు కాబట్టి దాని ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ హ్యాపీనెస్ ఉంది. సెకండ్ వన్, హీ హ్యాజ్ ఏ హ్యాపీనెస్ ఇన్ హిజ్ హార్ట్. హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది ఆబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి దాని ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయడం అనేది రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ రూల్ చూస్తే లాంగ్వేజెస్ నేమ్స్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. యాన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అని ఇచ్చాడు కాబట్టి యాన్ ఇంగ్లీష్ అనేది రాంగ్ అండి. యాన్ అనేది వాడకూడదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రూల్ చూద్దాము. కలర్స్ ముందు మనం ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాము. ద కలర్ ఆఫ్ మై కార్ ఈజ్ ద గ్రీన్. ద కలర్ ఆఫ్ మై కార్ అంటే కార్ యొక్క కలర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ కలర్ ముందు మనం పర్టికులర్గా చెప్పాడు కాబట్టి ది అనేది వాడాలి. ది ఇచ్చాడు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. బట్ గ్రీన్కి ముందు ది అని ఇచ్చున్నాడు. సో గ్రీన్ అనేది ప్యూర్లీ కలర్ కాబట్టి కలర్ ముందు ది అనేది రాకూడదు కాబట్టి గ్రీన్కి ముందు ది అనేది యూజ్ చేయకూడదు. సో ద కలర్ ఆఫ్ మై కార్ ఈజ్ గ్రీన్ అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ రూల్ చూద్దాము. సో మీన్స్ ఆఫ్ ట్రావెల్ అంటే మనం ప్రయాణం చేసినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాము. హీ కేమ్ హియర్ బై ఏ కార్ అన్నాడు. బై కార్ అనాలి. బై ఏ కార్ అంటే ఈ ప్రయాణం చేసినటువంటి ఆబ్జెక్ట్ కార్కి ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు కాబట్టి హీ కేమ్ బై కార్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిఫోర్ ప్రొనౌన్స్కి ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. హీ అనేది రాంగ్ అవుతుంది. హీ అని ఉండాలి. నెక్స్ట్ బిఫోర్ మౌంటైన్ పీక్స్ అంటే పీక్స్ ముందు మనం ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరెస్ట్ పీక్ ఉంది కదా, సో దాని ముందు అనేది ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు అండి. ద ఎవరెస్ట్ ఇస్ ది హైయెస్ట్ పీక్ అని ఇచ్చాడు. ది అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ సర్టెన్ టైటిల్స్ అంటే ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. లాస్ట్ వన్ చూడండి. ద కింగ్ అశోక అని ఇచ్చాడు. ద కింగ్ అశోక కాదు, దాని ముందు ఆర్టికల్ ది అనేది యూజ్ చేయకూడదు. కింగ్ అశోక అని ఉండాలి. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంటే కనుక మదర్, ఫాదర్, బ్రదర్ ఇటువంటి రిలేషన్షిప్స్ ముందు ఆర్టికల్ అనేది రాకూడదు. ఇక్కడ ది మదర్ అన్నాడు, అది రాంగ్ అవుతుంది. ఓన్లీ మదర్ అని ఉండాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.